తెలుగుదేశం ఏ విధంగా విషాన్ని చిమ్మిందో మనం చూసాం. కానీ మొన్న తడిగుడ్డలో చెప్పు పెట్టి కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా చెప్పింది. చంద్రబాబు నాయుడు దిగిపోయే టయానికి ఎన్ని లక్షల కోట్లు అప్పు ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 3.5 సంవత్సరాల కాలంలో ఇన్ని వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చిన తర్వాత కూడా ఎన్ని అప్పులు ఉన్నాయంటే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. కేవలం 1,30,000 కోట్లు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు తీసుకున్నారు. అంటే 3.5 సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంక్షేమానికి డీబీటీ ద్వారా 1,85,000 కోట్ల రూపాయలని, అలాగే నాన్ డీబీటీ ద్వారా 1,45,000 కోట్లని ఇచ్చి దాదాపుగా 3.5 సంవత్సరాలలో 3,30,000 కోట్ల రూపాయలని సంక్షేమానికి ఇచ్చింది కూడా స్పష్టంగా కనిపిస్తోంది. అప్పు తక్కువ చేశారు, సంక్షేమాన్ని ఎక్కువ చేశారు. కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన 2.5 లక్షల కోట్లకు పైగా అప్పు ఏం చేశాడో ఎక్కడా కూడా లెక్కలేదు. ఎవరికైనా ఒక మంచి సంక్షేమ పథకాన్ని ఇచ్చాడంటే ఎక్కడా కూడా ఇచ్చిన దాఖలాలు లేదు. అమ్మఒడి లాంటి సంక్షేమ పథకం, అలాగే చేయూత, నాడు నేడు కింద స్కూల్స్ రెనోవేషన్ కానీ, హాస్పిటల్స్ రెనోవేషన్ కానీ, పేద మహిళలకి వాళ్ళ చిరకాల కోరికైన ఇళ్ల పట్టాలిచ్చి ఇల్లు కట్టడం కానీ, విద్య, వైద్యం, అలాగే వ్యవసాయం, సామాజిక న్యాయం అన్నీ కూడా ఏ విధంగా ఆయన బ్యాలెన్స్ చేసుకుంటూ అందరికీ కూడా మంచి చేసినా కూడా ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో మునిగిపోకుండా ఇంకా అభివృద్ధి వైపుకి ఎలా పరుగులు తీయించారో మనం చూసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ లో కంటిన్యూస్ గా 2 times నెంబర్ 1 ప్లేస్ లోకి వచ్చాం. అలాగే మీరు చూస్తే పారిశ్రామికంగా ఎదగటమే కాకుండా ఎగుమతుల్లో, అలాగే ఎంఎస్ఎంఈలో అన్నిట్లో కూడా ఏ విధంగా అభివృద్ధి వైపుకు పరుగులు తీయించారు తన చిత్తశుద్ధితో, తన సుపరిపాలనతో. ఈరోజు ఆయన తీసుకుంటున్న ప్రతి స్టెప్ కూడా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. సో అవి చూసి తట్టుకోలేని తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఈ విధంగా విషం చిమ్ముతూ పోతుంటే ఎవ్వరూ కూడా పట్టించుకోరు అనేది వాళ్ళు చేపట్టిన ఆ విష ప్రచారంలోనే మనకు అర్థమైంది. ఎందుకంటే ఒకటి బాధుడే అని పెట్టారు. కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆ కార్యక్రమంలో పాలు పంచుకోలేదంటే అర్థం ఏంటి? ప్రతి కుటుంబానికి దాదాపుగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు సంక్షేమం అందుతుంటే మనం వెళ్ళి బాధుడే అంటే మనని ప్రజలు బాధుతారన్న భయం ఉంది కాబట్టే వాళ్ళు ఎస్కేప్ అయింది స్పష్టంగా మనకు కనిపిస్తుంది.